చాలాసార్లు అవతల వ్యక్తిని ఎందుకు కొడతారు తెలుసా? ఉట్టిగా ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారు చెప్పండి? ఏ పని లేకుండా కొంతమంది పంచాయతీ దారి పడిపోతుంటే కూడా ఒకటి తిరుగుతూనే ఉంటాడు ఒకడు. ఏమండి, ఒకసారి నేను కూడా అట్లనే పనికి వెళ్తుంటే ఎవడో తిడతాడు, నేను చూసి నవ్వినా. ఏం చేసినా అంటే వాళ్ళని చూసి నవ్వలే, మామూలుగా నవ్వకుండా పోతున్నా. దగ్గరకు వచ్చి నాకెళ్ళి చూసి నవ్వుతారని ఒకటి కొట్టిండు నన్ను. ఏం కొట్టిండు? ఒకటి కొట్టిండు. మరి ఏం చేయాలి ఇప్పుడు? కొట్టలేము. సప్పుడు చేయకపోయినా ప్రార్థన చేసుకుంటూ పోయినా. మళ్ళీ వచ్చాక సాయంత్రం వరకు వాడిని ఎవడో కొట్టిండు. అంటే నేనేమంటున్నా నీకంటే, నీ జోలికి వచ్చినోని ఏంటి నువ్వు వదిలిపెడితే ఏం చేయాలా? అంతే అన్నాడా లేదా? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కాగా కీడుకు ప్రతి కీడు ఎవరికి నువ్వు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ ఎవరికి చేయకూడదు. అలాగ చేసినప్పుడు నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు దూషించకుండా నువ్వు ఉంటావో నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది.